హలో వ్యూయర్స్, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? బయట ప్రపంచం చాలా ఫాస్ట్ గా చేంజ్ అయిపోతుంది. నిన్నగాక మొన్న చాట్ జీపీటీ వచ్చింది. ఆ తర్వాత వీడియోలు చేసే ఏఐలు వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే రేపు మన జాబ్ ఉంటుందా, కెరీర్ ఏమైపోతుంది అని ప్రతి ఒక్కరిలో ఒక భయం స్టార్ట్ అయిపోయింది. అయితే రీసెంట్ గా గ్లోబల్ డిజిటల్ స్ట్రాటజిస్ట్ టోనీ మెరోనీ ఈ విషయం మీద కొన్ని ఐ ఓపెనింగ్ ఫ్యాక్ట్స్ చెప్పారు. ఆయన మాటల్లో చెప్పాలంటే మనం డిజిటల్ అనే పదాన్ని పక్కన పెట్టి సర్వైవల్ గురించి ఆలోచించాల్సిన టైం వచ్చేసిందని. అసలు ఈ ఏఐ ట్రెండ్ లో మనం ఎలా గెట్ ఆన్ అవ్వాలి, ఎలాంటి స్కిల్స్ ఉంటాయి, మనల్ని ఎవ్వరూ టచ్ చేయకుండా ఉంటారు అనే విషయాలు మాట్లాడుకుందాం. హ్యూమన్ వర్సెస్ మిషన్. యాక్చువల్లీ టోనీ మెరోనీ ఒక వండర్ఫుల్ పాయింట్ చెప్పారు. మిషన్స్ కి డేటాని మనకంటే స్పీడ్ గా ప్రాసెస్ చేసే ఎబిలిటీ ఉంది, కానీ వాటికి కాంటెక్స్ట్ అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సాఫ్ట్వేర్ కోడ్ రాయమని చెబితే ఏఐ రాసేస్తుంది, కానీ ఆ కోడ్ ఏ బిజినెస్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి, మన కస్టమర్ మైండ్ సెట్ ఏంటి, ఆ మూమెంట్ లో ఆ డెసిషన్ కరెక్టా కాదా అనేది కేవలం మనం మనుషులు మాత్రమే చెప్పగలం. దీన్నే ఆయన డిస్క్రిషన్ అన్నారు. అంటే ఏది రాంగ్, ఏది కరెక్ట్ అని డిసైడ్ చేసే కెపాసిటీ ఓన్లీ మనుషుల సొంతం. మీరు కేవలం చెప్పిన వర్క్ ని రోబోలా చేసే వాళ్ళైతే మీకు రిస్క్ ఉంటుంది, కానీ ఆలోచించి పని చేసే వాళ్ళైతే ఏఐ మీకు ఒక అసిస్టెంట్ లా మారుతుంది. అంతే తప్ప మీ ప్లేస్ ని ఎప్పటికీ అది తీసుకోలేదు. బిజినెస్ లాజిక్. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, టెక్నాలజీ మారిపోతే పాత కంపెనీలు ఏమైపోతాయి అని. ఇక్కడ టోనీ మెరోనీ అమెజాన్ ని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. అమెజాన్ మొదట్లో ఓన్లీ బుక్స్ మాత్రమే సేల్ చేసేది, కానీ ఇప్పుడు మన ఇంట్లోకి అవసరమయ్యే ప్రోడక్ట్స్ అన్ని సేల్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీని వాడుకున్నారు, కానీ అది కంప్లీట్ గా కస్టమర్ నమ్మకం అంటే ఒక ట్రస్ట్ ని బేస్ చేసుకుని బ్రాండ్ ని బిల్డ్ చేశారు. అయితే మీ కెరీర్ కి దీనికి ఎలా అప్లై చేయాలి అనే డౌట్ రావచ్చు. మీరు ఏ పని చేస్తున్నా మీకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ ఉండాలి. టెక్నాలజీ మారినా అవతలి వాళ్ళకి మీ మీద ఉన్న నమ్మకం చేంజ్ అవ్వద్దు. మీ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ కస్టమర్ కి లేదా మీ బాస్ కి మీరిచ్చే వాల్యూ పెంచుకుంటే మీరు ఎప్పటికీ డిమాండ్ లోనే ఉంటారు. ఒక యాక్షనబుల్ అడ్వైస్ చెప్తాను. టోనీ మెరోనీ చెప్పిన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో చెప్పనా? అది డిజిటల్ లీడర్ అవ్వటం. రేపు పొద్దున మీరు ఎలోన్ గా పని చేయరు. మీ కింద ఒక 10 ఏఐ టూల్స్ ఉంటాయి. వాటిని ఎలా మేనేజ్ చేయాలి, వాటి నుంచి బెస్ట్ అవుట్పుట్ ఎలా తీయాలి అనేది మీరు కనుక నేర్చుకుంటే మీ పనిలో మీకంటే తోపు ఎవ్వరూ ఉండరు. కానీ దానికి మనం చేయాల్సిన పనులు 3 ఉన్నాయి. ఒకటి, అడాప్టబిలిటీ. ఓల్డ్ స్టీరియో టైప్ థింగ్స్ కి అతుక్కుపోకండి. కొత్త టూల్స్ వస్తే వాటిని యూజ్ చేసి చూడండి. సెకండ్, క్రియేటివిటీ. ఏఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కూడా ఒక క్రియేటివిటీ ఉండాలి. దీన్నే మనం ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటున్నాం. అండ్ లాస్ట్ వచ్చేసి సైబర్ అవేర్నెస్. టెక్నాలజీ పెరిగే కొద్దీ డేటా సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. బ్యాంకింగ్ ఇండస్ట్రీ నుంచి కామన్ పీపుల్ వరకు అందరూ దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవకాశం ఉంది. ఇక లాస్ట్, ద అల్టిమేట్ టేక్అవే. సో ఫైనల్ గా టోనీ మెరోనీ చెప్పేది ఒకటి, మనం ఏఐతో పోటీ పడాల్సిన అవసరం లేదు. ఏఐని వాడుకుంటూ మనకంటే తెలివైన వాళ్లతో పోటీ పడటమే అసలైన కాంపిటీషన్. ఎందుకంటే రాను రాను ఫ్యూచర్ లో గెలిచేది టెక్నాలజీ కాదు, టెక్నాలజీని తెలివిగా వాడుకునే మనిషి. మరి మీకేమనిపిస్తుంది? ఏఐ వల్ల మీ ఫీల్డ్ లో ఎలాంటి చేంజెస్ రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి.